థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఏంటంటే, సార్ అసలు మీ పార్ట్ కాదు కదా సార్ అది, మీకు ఇంటర్వెల్ తర్వాత నుంచి మీరు దాంట్లోకి తెలియకుండా ఎంటర్ అవుతారు కదా అనేటప్పటికి ఐ ఫెల్ట్ ఓకే. ఇంకొక మాట మెయిన్ ఏంటంటే, తప్పే ఉంది, ఒకవేళ థ్రిల్లింగ్ చేసినా కూడా తప్పే ఉంది. కొంతమంది నన్ను రాజుగారి గది 4 చేయమంటున్నారు, మళ్ళీ ఇప్పుడు చేస్తే ఇప్పుడు చెయ్యాలా వద్దా మనోహర్ అడిగాడని ఆలోచించాలి. కమర్షియల్ సినిమా సైడ్ ఎందుకు పంపించు డార్లింగ్, నాకు మంచి స్క్రిప్ట్ పంపించండి. కమర్షియల్ సినిమా, కమర్షియల్ ప్రొడ్యూసర్ని, కమర్షియల్ డైరెక్టర్ని కాదని నేను అనట్లేదు. అంటే నాకు వచ్చిన స్క్రిప్ట్స్లో ఒక మంచి స్క్రిప్ట్ చేయాలి. ఏదన్నా మన స్క్రిప్ట్ చూసి అరే భలే ఉంది స్క్రిప్ట్, ఇది బాగుంది, భలే చేశాడు, మంచి మంచి పాయింట్ ఎంచుకున్నాడు అశ్విన్ అని అనుకుంటే చాలు. మీ ఎంట్రీ సీన్లో చిరంజీవి గారి పోస్టర్ ఉంటుంది, యాజ్ ఇట్ ఈస్గా మీ సినిమాకి రిలేటెడ్గా టైటిల్ త్రినేత్రుడు ఏదైతే ఉందో థాట్ ఎవరికి వచ్చిందన్న చిరంజీవి గారి పోస్టర్ బ్యాక్గ్రౌండ్? అది 100% మా డైరెక్టర్ గారు థాట్ అండ్ శివేంద్ర గారు నన్ను అలా చూపించిన విధానం, వికాస్ బడిస్ ఇచ్చిన మ్యూజిక్, ఆ ఎలివేషను, కరెక్ట్గా కథకి శివుడాజ్ఞ లేనిదేం చేయమైనా కుట్టదు, అలాంటిది ఒక ప్రాబ్లం వస్తే ఆ శివుడు ఏదో ఒక రూపంలో వస్తాడని, ఆ త్రినేత్రుడు రూపంలో వస్తాడని చిరంజీవి గారిని చూపించడం, ఈ రోజున థియేటర్లో విజిల్స్ క్లాప్స్ పడుతున్నాయి ఎస్పెషల్ ఆ ఇంట్రడక్షన్ సీన్కి. అది కమర్షియల్ ఎలిమెంటేగా. థ్యాంక్ యూ. అప్సర్ గారు, డైరెక్టర్ అప్సర్ గారు, సార్ మీరు ఎంచుకున్న పాయింట్ బాగుంది, కానీ ఈ మామూలుగా డైరెక్టర్లు క్లైమాక్స్ 2-3 వర్షన్స్ రాసుకుంటారు కదా, అలా ఏమన్నా 2-3 వర్షన్స్ రాసుకున్నారా, ఇదే అనుకున్నారా? అనుకోవడానికి అయితే అనుకున్నాము, ఒక 2-3 వర్షన్స్ అనుకున్నాము. బట్ ఫైనల్గా శివుడిని చూపించిన తర్వాత ఇంకా మీరు చూసారు సీజీలో ద క్వాలిటీ ఆఫ్ శివుడు రావడం, ఆ శివతాండం లాంటిది, అండ్ కపాలం మీద కాలు పెట్టడం, ఆ తర్వాత ఏది రాసుకున్నా ఆనట్లేదు. అనుకోవడానికి మేము అంత టీం అంతా కూర్చొని ఒక 2-3 వర్షన్స్ అనుకున్నాం. బట్ వీ ఫీల్ దిస్ వాజ్ ద బెస్ట్ ఎండింగ్ ఫర్ ద మూవీ అని అక్కడ ఇది సెలెక్ట్ చేసుకున్నాం. కానీ క్లైమాక్సే కొంచెం స్లో ఉంది, క్లైమాక్స్ ఇంకొంచెం బాగుంటే అది ఇంకా బాగుండేదని చాలామంది. స్లో ఉందా అంటే అది క్లైమాక్స్ అది అసంపూర్ణంగా అనిపించింది. అలా ఏదైనా చెప్పండి, అంటే స్లో ఉంది మాకు భయం వేస్తుంటుంది. భయం అని కాదు, ఇప్పటికే చెప్పడం ఏంటంటే చాలా పేస్ ఎక్కువ ఉంది దీనిది, ఇంకొద్దిగా దాన్ని తగ్గించి ఇంకొంటే బాగుంటుందని కొంతమంది పర్సెప్షనల్ డిఫరెన్సెస్. మాకు చూసినప్పుడు అనిపించింది ఏంటంటే ఒక హైలోకి వెళ్ళి ల్యాండ్ చేసి కట్ చేసాం, అంటే దుష్ట శిక్షణ జరిగిపోయింది, దాంతో ఎండ్ చేసాం దాన్ని. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందనే చూడాలి. మన సినిమా కూడా స్టార్ట్ అవటం శివయ్యతోనే స్టార్ట్ అవుతుంది కదా, దాంతో ఎండ్ చేద్దామని చెప్పి ఇంకా అది మీరు అనుకున్న అబ్రప్ట్ది ఏదైతే ఉందో 100% ఒక్కొక్కరి పర్సెప్షన్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. శివుణ్ణి తలుచుకుంటే వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది పాయింట్ దగ్గర ఆగేవాళ్ళు ఉంటారు. ఆ క్వశ్చన్కే నేను యాడ్ ఆన్ చేస్తాను. ఏంటంటే క్లైమాక్స్లో అంటే ఆఫ్టర్ కాంతార తర్వాత ఆ ఎఫెక్ట్ అన్నది చాలా మందిలో పడిపోయింది. ఏంటంటే ఏదైనా ఎలివేషన్ వచ్చేటప్పుడు ఒకసారిగా ఆయన సౌండ్ చేస్తూ అంటూ వచ్చే ఒక సౌండింగ్ ఉంటుంది కదా, అదే టైప్లో అంటే ఎప్పుడైతే ఈ కాలభైరవుడు అవతారం అని అనగానే అన్న దగ్గర నుంచి కూడా వచ్చే ఒక ఎక్స్ప్రెషను, ఈ కాంతార ఎఫెక్ట్ అనేది ఆడియన్స్లో కూడా చాలా ఉంటుంది. అంటే ఆఫ్టర్ కాంతార అందరు ఇలాగా చూస్ చేసుకుంటున్నారు అనే ఒక థాట్ అయితే అందరిలోనూ ఉంటుంది. దీన్ని మీరు ఎలా జస్టిఫై చేస్తారు? అన్నిటికంటే ముందు కాంతారా క్లైమాక్స్ మనందరికీ బాగా నచ్చింది. లాస్ట్ 10 minutes గూస్ బంప్స్ థియేటర్లో. అది ఆ టైంలో ఆ దేవతలు పంజుర్లి, గుళిక, సో ఇలాంటివి అక్కడ యాప్ట్, ఆ సౌండింగ్ కూడా అక్కడ ట్రైబల్స్లో ఉండింది కాబట్టి అది ఓకే. ఇక్కడ కూడా మీరు యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటంటే వచ్చింది కాలభైరవుడు. కాలభైరవ ఆకారం తెలుసు మీకు, కాలభైరవుడి ఉగ్రరూపం కూడా తెలుసు, కాలభైరవుడు ఎలా చేస్తాడో కూడా మీరు అందరు చూసే ఉంటారు. ఆ ఉగ్రంగా ఎలా ఉంటుంది, ఒక డాగ్ వస్తే ఎలా ఉంటుంది. సో ఇది కూడా నిజమే, అది కూడా నిజమే. సో దాని రిప్లికా ఇది కాదు, దీని రిప్లికా అది కాదు. సో దేనికది కరెక్ట్గా మ్యాచ్ అయింది. ఈ కథకి కాలభైరవుడు వచ్చిన తర్వాత ఏం చేయాలో ఆ హీరో అదే చేశాడు. సో డైరెక్ట్ ఇంకోటి ఏంటంటే మీరు ఆర్మీ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చారనేది తెలిసింది. ఎస్, అంటే ఆ బ్యాక్డ్రాప్ నుంచి రావడం వల్లే ఇందులో ఉగ్రవాదాన్ని తీసుకొచ్చారా ఏంటండి? ప్రతి సినిమాలో ఏదో ఒక చెడు ఉంటుంది. అంటే శివుడు రావాలంటే ఇక్కడ ఏదో ఇద్దరు ముగ్గురు కలిసి ఒకరిని మర్డర్ చేసేసి ఉంటే ఒక శివతత్వాన్ని తీసుకొని రావాలి. ఒక పెద్ద హీరో ఉంటే పెద్ద సమస్య ఉండాలి. రాజమౌళి గారు అంటుంటారు నా సినిమాల్లో హీరో కంటే విలన్ చాలా పెద్దోడై ఉండాలి అని. అవును, ఎగ్జాక్ట్. జనరల్గా కానీ ఈ సినిమాలో హీరోయిజం ఎలివేట్ అయినంతగా విలనిజం ఎలివేట్ అవ్వలేదు అని అన్నారు. ఇక్కడ విలన్ మన క్యారెక్టర్స్ కాదు, సిచ్యుయేషన్. అంటే దేశాన్ని నాశనం చేద్దామని వాళ్ళు ఏ కుట్ర అయితే కాన్స్పిరసీ చేశారో అదే విలనిజం ఇక్కడ. దాన్ని ఎదుర్కోవడానికి ఆ శివుడు కాలభైరవుడి రూపంలో ఎవరిని పంపించాడు అనేది కథ. దీనికి పార్ట్ ఏమైనా ఉంటుందండి? పాజిటివ్లీ మహేశ్వర్ రెడ్డి అశ్విన్ అన్న సో అన్న, నార్మల్ క్రికెట్లో అయితే రకరకాల షాట్స్ ఉంటాయి. ఇప్పుడు కోహ్లీది కవర్ డ్రైవ్, సచిన్ది స్వీప్,
రోహిత్ది పుల్ షాట్, ఒకరిదేమో అప్పర్ కట్ షహవాగ్ది హెలికాప్టర్ షాట్. సో అన్ని షాట్స్ ఉద్దేశం ఒకటే, బాల్ని బౌండరీ దాటించాలి. సో ఇక్కడ కూడా రకరకాల జానరాస్ ఉన్నాయి మీరు ఎంచుకున్నవి, హారర్, థ్రిల్లర్, డివినిటీ, రకరకాలవి. అన్నిటికీ ఒకటే కాన్సెప్ట్ ఏంటి, లాస్ట్ బొమ్మ బ్లాక్ బస్టర్ అవ్వాలని. సో బాల్ దగ్గరికి వచ్చినప్పుడు జడ్జ్ చేస్తారు ఏ షాట్ ఆడాలని. సో అలాగే స్క్రిప్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ఇది నేను తీసుకోవాలా లేదంటే వదిలేయాలా, బాల్ వదిలేయాలా అన్నట్టు ఎలా జడ్జ్ చేస్తారు? నేను చిన్న యూనిక్నెస్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తా బ్రదర్. నాకు ఏంటంటే అందరూ అన్నీ అనుకుంటారు, కొన్ని రీచ్ అవ్వచ్చు. మన 5 ఏళ్ళే ఒకలాగా ఉండవు, ఒకటి పొట్టిగా ఉంటుంది, ఒకటి బండగా ఉంటుంది, పొడుగ్గా ఉంటుంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్కరికి ఒకటి నచ్చిద్ది. ముందు మనం చేసే వాళ్ళకి మనకు ఒకటి నచ్చాలి, మనకు నచ్చకపోతే అసలు మనం చేయలేం. చూసేవాళ్ళకి మేబీ ఈ పాయింట్ నచ్చచ్చు, ఇంకోటి నచ్చచ్చు, ఒకరికి ఎంటర్టైన్మెంట్ నచ్చచ్చు, ఒకరికి ఎమోషన్ నచ్చచ్చు, కొంతమంది ఫైట్లు నచ్చచ్చు. అలాగా నాకు ఏదన్నా కథతో పాటు ఏదన్నా మన సైడ్ నుంచి ఏదైనా కొత్తదనం ట్రై చేయాలి, రెగ్యులర్గా అనిపించుకోకూడదు. ఎస్ అక్కడక్కడ ఇది మిస్ అయింది, అది మిస్ అయింది అని మేబీ అనుకోవచ్చు, బట్ కాన్సెప్చువల్గా అరే భలే పాయింట్ తెచ్చాడురా, ఇది భలే కొత్తదనం ఉంది అని అనిపించుకోవాలని ఉంటుంది నాకు. అశ్విన్ భాయ్ బ్రదర్, నేను వెంకట్ ఎన్టీవీ. చెప్పండి బ్రదర్. మీరు చెప్పేదేమో శివతత్వం, ప్రమోషన్లో గే ప్రమోషన్ చేసావు, ఏంటి ఇది? ఏదేది గే 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 అంటే గే అంటే ఒక చేసావు కదా ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. ఏది? ఒక అబ్బాయితో పూల చొక్కాతో చేశారు పూల కదా చొక్కా, టమాటా. టమాటా అర్ధనారీశ్వరుడు అంటే ఎవరు? ఏది గేనా? అర్ధనారీశ్వరుడు అంటే ఎవరు? నేను అడుగుతున్నా మిమ్మల్ని, అర్ధనారీశ్వరుడు అంటే ఎవరని అడుగుతున్నా. అర్ధనారీశ్వరుడు ఆ. శివుడు మరి కాదు. మీరు అంటే నాకు పాయింట్ ఏంటంటే, నేను నా సినిమా ప్రమోషన్ కోసం ఈ షర్ట్ వేసుకొని నేను ప్రతి చోటికి వెళ్తున్నప్పుడు ఒక్కొక్కరు ఒక కాన్సెప్ట్తో వస్తారు. నేను అలాగా ఇంకొక మాట ఏంటంటే, మొన్న ఒక అమ్మాయి స్నేహ అని, తను ఒక అమ్మాయి వరంగల్ నుంచి ట్రాన్స్జెండర్ వచ్చి నాతో అడిగింది, నేను చేసి దాని గురించి ఐఎమ్ కమింగ్ టు మీ క్వశ్చన్కి వస్తున్నా. అలా ఎవరు ఏ కాన్సెప్ట్తో వచ్చినా కూడా సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి నేను ఏదన్నా చేస్తాను, దాంట్లో తప్పే ఉందని అంటున్నాను బ్రదర్. తప్పేం కాదు కదా అంటున్నా. మీకేం తప్పుగా అనిపించిందా? అంటే ఆ షర్ట్ ఇప్పడం, షర్ట్ ఎక్కడ ఇప్పాను? వెళ్ళారు కదా అది. ఒక బ్లేడే అడుగు, అమ్మాయి స్విమ్మింగ్ సూట్ వేసుకొని తిరుగుతుంటది, బ్లేడ్ అమ్మాయితో అవసరం లేదు కదా. మీరు ఆ లాజిక్ చెప్తే నేనేం చెప్పలేను. కాకపోతే నేను మీరు చెప్పేది శివతత్వం గురించి చెప్తున్నప్పుడు కాదు నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, అది నాకు అసలు కాన్సెప్ట్ అది నచ్చింది, తను చెప్పాడు, ఎస్ ఐ సైడ్ ఓకే. అందులో మనం ఏం అసభ్యంగా చూపించామంటున్నా, నాకు అర్థం కాల. నేనేమన్నా అసభ్యంగా అంటే ఇద్దరు కాన్సెప్ట్ తెలుసా క్లియర్ గా వీడియో ఏంటి అసలు అని? దాన్ని అది నాకు ఒకటి వైరల్లో ఉందన్న, అది చేద్దామని తను అడిగారు. నేను అసలు నాకు అది ఏంటని నాకు తెలియదు. అది ఆ వీడియో చూసారా నేను చూడలేదు, నాకు తెలియదు అది. డ్రింక్ వేయక ముందు షర్ట్ ఇప్పారు, డ్రింక్ వేసిన తర్వాత షర్ట్ ఇప్పేసి, ఇద్దరు షర్ట్ ఇప్పేసి, అది నేను చూడలేదు అది యాక్చువల్గా. ఏం లేదన్నా, ఒక అబ్బాయి ఇంకొక అబ్బాయిని తాగించి తర్వాత తన మీద కొంచెం యాక్చువల్లీ నేను ఇంకో మాట ఇది తను అడిగారని కాదు కానీ, నిన్న నేను మల్లికార్జున్ థియేటర్కి వెళ్ళా. మీరు శివం బజే సినిమా నేను నవీన్ దాంట్లో చూసి వచ్చాను సార్ అన్నాడు. నాకు హ్యాపీ నిజంగా. మల్లికార్జున్ థియేటర్లో ఒక 4 కుర్రోళ్ళు వచ్చి, అన్న మీరు నవీన్ పోల్సొక్క ఉంటాడు కదా, దాంట్లో మీరు కనపడ్డారని మీ సినిమాకి వచ్చి, అంటే శివం బజే అక్కడ చూసి వచ్చామన్నారు. ఐ ఫెల్ట్ హ్యాపీ. బట్ నాకు ఆ వీడియో వెనకాల ఏంటని నాకు తెలియదు కానీ, నాకు శివం బజేని ప్రమోట్ చేసుకోవాలనే ఉద్దేశంతో వెళ్ళాను. అది ఎవరు నన్ను ఏదైనా ఇబ్బంది పెట్టుంటే నన్ను మందించండి. మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు. నేను అసలు తెలియదబ్బా, మనకు సోషల్ మీడియాలో మనం. సరే ఇంకొకటి ఒక నిమిషం, ఇంకోటి ఏంటంటే మీరు ఒక లాజికల్గా చెప్పారు సినిమాలో, అంటే హీరోకి కళ్ళు, అంటే నిజంగా కుక్క కళ్ళకి మెమరీ ఉంటుందా? ఈ క్వశ్చన్ డైరెక్టర్ గారిని అడిగితే కరెక్ట్ కదా. అదే సరే చెప్పండి డైరెక్టర్ గారు. నిజంగా కుక్క అంటే బ్రెయిన్ కంటే మెమరీ ఉండొచ్చు, అది ఓకే. కళ్ళకి అది ఎలా, మీరు అసలు దీన్ని ఎట్లా చేస్తున్నారు? అంటే దానికి లాజికల్గా ఏదో పంది కిడ్నీ తీసుకొచ్చి మనిషికి పెడితే బతికాడు, అది చచ్చిపోయాడు కదా, అతను పెట్టిన ఒక వారం రోజులకి చనిపోయాడు. ఈ కళ్ళకి మెమరీ అనేది ఎలా ఉంటుంది అసలుకి? ఇది మీరు ఎలా దీన్ని కన్వర్ట్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. మూవీ చూశాను కాబట్టి మీరు దీంట్లో ఎక్స్ప్లెయిన్ ఇచ్చారు కాబట్టి నేను చెప్తున్నాను. ఎక్స్ప్లెనేషన్ అదే ఇవ్వబోతున్నాను. మళ్ళీ జినో ట్రాన్స్ప్లాంటేషన్ లాస్ట్ కొన్ని ముందు నుండే ఉంది. జినో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే మనిషి అవయవాలు దొరికినప్పుడు ఆల్టర్నేట్గా వెళ్దాం, అండ్ ప్రాక్టికల్లీ నడుస్తున్నాయి ఇవన్నీ. జినో ట్రాన్స్ప్లాంటేషన్ ఇప్పుడు 100% సక్సెస్ అవ్వలేదు. బట్ ఇన్ ప్రాక్టీస్లో దట్ హ్యాస్ గివెన్ 85 to 90% సక్సెస్ ఇచ్చింది. ఇది నమ్ముతారా? కానీ ఇది నమ్ముతారా? నేను ఆన్సర్ చెప్పాలంటే మీరు ఇది 80% అయిందని నమ్ముతారా?
దాన్ని తీసుకొని ఇప్పుడు మనకు ఒక సినిమాటిక్ లిబర్టీ అనేది ఒకటి చిన్నది ఉంటుంది. కళ్ళు పెట్టిన తర్వాత మీకు ఐస్ పెట్టిన తర్వాత జనరల్గా మాట్లాడంటే జెనెటికల్ కనెక్ట్ స్టార్ట్ అవుద్ది. నేను ఇన్ రివర్స్లో జెనెటికల్ కనెక్ట్ స్టార్ట్ అవుద్ది. ఆ జెనెటికల్ కనెక్ట్ స్టార్ట్ అయినప్పుడు ఈ బాడీ నుండి ఆ బాడీకి ట్రాన్స్ఫార్మ్ అయ్యే జెనెటిక్స్ ఉంటాయి. లేదు సో ఆ లిబర్టీని డార్లింగ్, నేను ఒక సినిమా, ఆయన మన సినిమా రిపోర్టర్, ఆయనకి సినిమా ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్నే ప్రేమిస్తే సినిమా చూసారా మీరు? చూశాను. ఏంటది కదా? కళ్ళ లేని వ్యక్తి కళ్ళు నాగార్జున గారి కళ్ళు శ్రీకాంత్ అన్నకు రావటం, ఆ అమ్మాయి చూసి రావటం, చిన్న ఫీలింగ్ ఉంటుంది చూడండి. ఆ కళ్ళకి అదే కళ్ళు అని చెప్పి సౌందర్య గారు అమ్మడు పట్టడం ఏది ఉంటాయి. సరే వదిలేయండి అదేంటి అంటే సినిమాటిక్ లిబర్టీ, నేను రౌండ్ ఆఫ్ చేస్తాను. నేను చెప్పాను, నేను కొన్ని విషయాలను చెప్తాను, అది నిజానికి దగ్గరగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. 80% పాసిబిలిటీ నాకు సైన్స్ అండ్ మెడికల్ సైన్స్ ఇస్తున్నప్పుడు ఆ 20% సినిమాటిక్ ఫిక్షన్ పెట్టి 80% నేను దానికి దగ్గరగా తీసుకెళ్లాను. కరెక్ట్. దానికి రిఫరెన్సెస్ నేను మిగతా చుట్టుపక్కల జరిగిన అన్ని ఇచ్చాను విత్ ప్రూఫ్. నేను ఒప్పుకుంటా. కానీ రేపు పొద్దున ఏ మెడికల్ స్టూడెంట్ నిజంగా మీ సినిమాటిక్ దాన్ని తీసి ఫాలో అయితే పరిస్థితి ఏంటి? ఏంటది? చిరంజీవి గారు తలకాయలు నరికేసిన తలకాయ ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. ఎవడన్నా సెన్సార్ బోర్డు వచ్చినట్టుంది ఇక్కడికి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మెడికల్ ప్రాక్టీస్ జరిగేది వేరు. అప్సర్ గారు నెక్స్ట్ క్వశ్చన్. సో హలో అప్సర్ గారు, చందు మొండే అశ్విన్ అన్న కంగ్రాచులేషన్స్. ఎప్పట్లాగే మీకు ఏదైతే ఒక మార్క్ ఉందో, ఒక యూనిక్ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకుంటారని, అలాగే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చారు. బ్లాక్ బాస్టర్, డివైన్ బ్లాక్ బాస్టర్. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ ద మోస్ట్ గూగుల్డ్ క్వశ్చన్, మీకు లాస్ట్ మూవీ చూసుకుంటే మనకి హిడింబాలో కూడా ఒక నరమాంస భక్షకులు తీసుకొచ్చారు. సో అందరూ అడుగుతున్నారు హిడింబా 2 ఎప్పుడు అని. ఇది ఈ మనం శివం బజే సక్సెస్ మీట్లో హిడింబట్టు గురించి అడగటం అనేది అనిల్ కనిగంటిని అడగాల్సిన క్వశ్చన్. డెఫినెట్గా వర్క్ జరుగుతుంది, చేద్దాం. మళ్ళీ అది చేస్తే ఇంకో థ్రిల్లర్ అంటాడేమో ఇక్కడ. నేను ఏం చేయాలి? వన్స్ అగైన్ హార్టీ కంగ్రాట్స్ అన్న. లవ్ స్టోరీ. అప్సర్ గారు ఒక క్వశ్చన్ ఉంది. సో చందు మొండేటి గారికి కార్తికేయ 2 శ్రీకృష్ణుడి బ్యాక్ డ్రాప్ లో శ్రీకృష్ణుడు ఉన్నారు. సో నెక్స్ట్ ప్రశాంత్ వర్మ